సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది ఉపనిషత్ వాహినిలోంచి ఒక భాగం. జ్ఞానాదేవత కైవల్యం. మానవుడు పరబ్రహ్మ స్వరూపుడైనప్పటికీ పంచమహాభూతముల యొక్క గుణములతో కలిసిమెలిసి యుండుటచే జీవుడనపడుచున్నాడు. ఆ జీవి పంచభూతములతో కలిసియుండుట వలనే జనన మరణ, సుఖదుఃఖ, పాపపుణ్యాలు కలుగుచున్నవి. పంచభూతములకు దూరముగా ఉండి వాని నుండి విడుదల నొందుటే కైవల్యమనియు, మోక్షమనియు, ముక్తి అనియు అనేక నామములతో పిలువబడుచున్నది. ఈ మూడునూ ఒక్కటియే, కాని నామములు మాత్రమే వేరు. పంచభూతములతో కలిసియుండుట వలనే పంచభూతాత్మకమైన జీవుల చేతను, ధన కనక వస్తు వాహనాదుల చేతను భయమొందుచున్నాడు. ఒక్కొక్క సమయమందు వానిపై మోహముంచి వానిని పొందుటకై తపించుచున్నాడు. మరొకప్పుడు వాటినే ద్వేషించి నిశ్చింతగా ఉంటున్నాడు. అన్నింటికీ మూలస్థానం పరమాత్మయే. జీవికి ఆధారం భూమి, దానికి ఆధారం జలము, దానికి జన్మస్థానము అగ్ని, అగ్ని వాయువు నుండి, వాయువు ఆకాశము నుండి, ఆకాశము ప్రకృతి నుండి, అట్టి మూల ప్రకృతి పరమాత్మ నుండి ఆవిర్భావమందుచున్నవి. కాన అన్నింటికి మూలస్థానము పరమాత్మయే. అట్టి మూలస్థానమైన పరమాత్మను చేరవలెనన్న పంచభూతములలో పడిన జీవి నిత్యానిత్య విచారణ చేతను, అభ్యాస వైరాగ్యముల చేతను ఒక్కొక్క భూతమును క్రమముగా దాటి తన మూలస్థానమైన పరబ్రహ్మమును కలిసిపోవలెను. అట్టివానినే జీవన్ముక్తుడందుము. నిత్యానిత్య విచారణకు, నిజరూప సందర్శనమునకు ఆధారభూతములైనవే ఉపనిషత్తులు. ఉపనిషత్తులే వేదాంతములనబడును. ఇవి కేవలము జ్ఞానకాండమును బోధించును. జ్ఞానము వలనే ముక్తి లభించును. అందుకే జ్ఞానాదేవత కైవల్యం అని ఉపనిషత్తే చెప్పింది. కాండత్రయాత్మకం వేదం అన్నట్లు వేదము వలనే ఉపనిషత్తులు కూడా కాండత్రయాత్మకమై ఉన్నవి. జ్ఞానకాండ, ఉపాసనాకాండ, కర్మకాండలు ఇందులో కూడా కలవు. ఈ 3 పవిత్ర కాండములు ఒక్కొక్క దృష్ట్యా అద్వైత, విశిష్టాద్వైత మతాలను సమన్వయించుచున్నవి. ఉపనిషత్తో స్థితిరూప నిష్టను, బ్రహ్మ విద్యతో నిధిధ్యాసనమును, యోగశాస్త్రముతో మననమును గ్రహింపవలెను. ఇన్నింటి మూలమున చేయునదేది, తెలుసుకున్నదేది? అది తన నిజస్థితినే. తన స్వరూపమునకు ఏ ప్రాప్తిని చేకూర్చునో, ఎట్లు చేకూరునో సంపూర్ణ అర్థముతో ఇచ్చుట వలన ఉపనిషత్ అని పేరు వచ్చినది. అద్వైతామృతమే ఉపనిషత్ సారం. అసలు ఉపనిషత్ యొక్క అర్థము కడు సారవంతము. ఉప అనగా సమీపములో, నీ అనగా నిష్టతో శ్రవణము చేసిన వారికి అజ్ఞానము శిథిలము చేసి, షత్ అనగా పరమాత్మ ప్రాప్తిని చేకూర్చుట. ఈ కారణములను బట్టి ఉపనిషత్తులని పేరు వచ్చినది. ఉపనిషత్ కేవలము విద్యను బోధించుటే కాక ఆ విద్యను ఆచరణలో పెట్టే ప్రక్రియను కూడా బోధించుచున్నది.
ఏ కర్మ విధి ధర్మముగా చేయవలనో తెలుపుటే కాక, ఏ కర్మ చెయ్యదగినదో ఏ కర్మ చేయరానిదో అనే విషయాన్ని కూడా తెలుపుతున్నది. అసలు గీతను తీసుకున్న ఉపనిషత్ సారమే కదా. ఉపనిషత్ శ్రవణము ద్వారా కలుగవలసిన ఫలితము గీతాబోధ ద్వారా అర్జునునకు కలిగినది. ఉపనిషత్లలోని తత్వమసి గీతలో పాండవానాం ధనంజయ అను వాక్యముగా బోధించబడినది. అనగా పాండవులలో ధనంజయుడువైన నీవే నేను అని కృష్ణ పరమాత్మ జీవేశ్వర ఐక్యాన్ని తెలిపాడు. కాన గీత కాని ఉపనిషత్ కాని అద్వైతామృతమే కాని ద్వైత విశిష్టాద్వైతములు కావు. అల్పక్రిములను, అణువులను, సూర్యగోళములను పరిశీలించుటకు మానవ నేత్రములకు శక్తి సామర్థ్యములు లేనందున టెలిస్కోపు, మైక్రోస్కోపు వంటి యంత్రములను ఏ రీతిగా సహాయముగా శాస్త్రజ్ఞులు ఉపయోగింతురో అట్లే నైతిక, ఆధ్యాత్మిక ధర్మములను అనుసరించి చిత్తశుద్ధి కలిగిన మహనీయులు జ్ఞాన చక్షువుల ద్వారా పరమేశ్వరుణ్ణి చూడగలుగుతున్నారు. అల్పక్రిములను, అణువస్తువులను చూడజాలని మానవనేత్రములు యంత్ర సహాయము ఆశించగా, సర్వవ్యాపియగు పరాత్పరుని చూడగోరుటకు మంత్ర సహాయము ఆశించకయే ఎట్లు చూడగలరు? జ్ఞాననేత్రములు పొందుట సులభమైనది కాదు. దీనికి ప్రత్యేకమైన ఏకాగ్రత అవసరము. ఏకాగ్రతను అలవర్చుకొనుటకు చిత్తశుద్ధి, నైతిక, ఆధ్యాత్మిక వివేకము ముఖ్యము. సామాన్య మానవులకు ఇది అంత సులభము కాదు. ఉపనిషత్తులు అపౌరుషేయాలు. ఇతర జంతువుల వలె కాక మానవునకు ప్రత్యేక విజ్ఞానము పరమాత్ముడు ప్రసాదించినాడు. దానిని వృద్ధి చేసుకొనవలెను. ఆ విజ్ఞానము ద్వారా ప్రత్యేగాత్మయ్యను పరమేశ్వరుని కనుగొనవలెను. అటుల చేయక భగవంతుడెక్కడున్నాడు, ఉండినచో కనపడెందులకు అని వాదించువారలను చూచిన చాలా విచారము కలుగును. అంతేకాక వారి అజ్ఞానమును వారే వెల్లడి చేసుకొనుచున్నారే అనిపించును. ఏబీసీడీలు నేర్చుకొనకుండా బిఏ, ఎంఏలో పాసు కావలెను అను వారి అజ్ఞానము ఎట్టిదో, ఏ సాధనా చేయక భగవంతుడు కనిపించలేదే అని వాదన చేయు వారి అజ్ఞానమూ అట్టిదే. చివరకు నైతిక ధర్మమునైనను పాటించక ఈశ్వరుణ్ణి చూడవలెను అనుకొనువాడు అమాయకుడనే చెప్పవలెను. ఆధ్యాత్మిక సాధన పవిత్రమైన శాస్త్రముపై ఆధారపడియున్నది. అది త్రుటిలో సంపాదించున్నది కాదు, మాటలతో రాదు. సకల శాస్త్రముల యొక్క ముఖ్య సూత్రములు ఉపనిషత్తులలో ఇమిడియున్నవి. అందువలనే అన్నింటికినీ ఉపనిషత్తులు ప్రమాణములైనవి. ఆ పవిత్ర ఉపనిషత్తులు మానవుల చేత వ్రాయబడినవి కావు, అనగా అవి అపౌరుషేయాలు. కాలక్రమేణా ఉపనిషత్తుల సంఖ్య తరుగుచున్నది. ఆదికాలము నుండి వచ్చు వేదముల ఉపాంగములే, అనగా వేద స్వరూపమునందలి కొన్ని అంగములే ఉపనిషత్తులు. ఇట్టి అనేక అంగములతో విరాజిల్లునదే వేదము. కాన ఉపనిషత్తులకు ఆధారము, ప్రమాణము వేదము. ఎట్లనా, వేదములు అనంతములైనను ఇప్పటికి మిగిలినవి, ఆచరణలో ఉన్నవి 4. అవియే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదములు. ఒక్కొక్క వేదమును అనేక ఉపనిషత్తులుగా విభజించిరి. అట్లు విభజించినవి మొత్తము 1180 ఉపనిషత్తులు కలవు. కాని కాలపు మార్పుచేత ఉపనిషత్తులు క్రమేణా తరుగుతూ వచ్చి 108కి దిగినవి. మిగిలినవి కనిపించకున్నవి. వానిలోనైనా నేడు ఆచరణలో ఉన్నవి మాత్రము విచారించగా 10 మాత్రమే అని తేలినవి. ఇందులో ఏ ఏ వేదమునకు ఎన్నెన్ని ఉపనిషత్తులో వ్యాసమహర్షియే విభజించెను. ఋగ్వేదమునకు 21 శాఖలు, ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క ఉపనిషత్తు, అనగా 21 ఉపనిషత్తులను. యజుర్వేదమునకు 109 శాఖలను, అందులో కూడా ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క ఉపనిషత్. అథర్వణ వేదమునకు 50 శాఖలు కనుక దానియందును 50 ఉపనిషత్తులను. సామవేదమునకు 1000 శాఖలు కనుక ఒక్కొక్క శాఖకు
ఒక్కొక్క ఉపనిషత్తును ఈ రీతిగా 4 వేదములకు ఎన్ని శాఖలో అన్ని ఉపనిషత్తులుగా విభజించబడినవి. అన్నియును కలిపి 1180 ఉపనిషత్తులు కలవు. ఇప్పుడు అమలులోనున్నవి 108 ఉపనిషత్తులే. అవి అన్నియూ మరుగున పడగా సర్వోపనిషత్సారమును చేర్చి శంకరుల వారు 10గా ఆచరణలో నిలిపిరి. ఆ దశోపనిషత్తుల ఆధారముతోనే ఈ ధర నిలిచి ఉంది. అవి కూడా ఏనాడు మరుగునపడి ప్రళయము సంభవించునో అను భయము ఆస్తికులకు వేద పండితులకు లేకపోలేదు. కాని పరమాత్మ అట్లు ఏనాడూ చేయడు. అందునిమిత్తమే భగవంతుడు అనేక రూపములతో అవతరించి వేదములను ధర్మములను ఉద్ధరించుచున్నాడు. కాన ఆస్తికులకు అట్టి భయము అవసరము లేదు. వేదమునకు హాని రాదు. కనుక ఈ దశోపనిషత్తులనైనా లోకమునకు అందించుటకు పండితులు ఆస్తికులు కంకణము కట్టవలెను. ఈ ఉపనిషత్తులు ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తరీయ, ఐతరేయ, చాందోగ్య, బృహదారణ్యకములనబడునవి. మిగిలిన 98 ఉపనిషత్తులు ఏవనగా బ్రహ్మ, కైవల్య, శ్వేతాశ్వతర, జాబాలి, హంస, గర్భ, అరుణ, పరమహంస, అమృతనాద, నారాయణ, అమృతబిందు, అధర్వశిఖ, అధర్వశిర, కౌశీతకి, మైత్రాయణి, నృసింహతాపిని, బృహజ్ఞాబాల, మైత్రేయి, కాలాగ్నిరుద్ర, సుబాల, మంత్రిక, క్షురిక, నిరాలంబ, సర్వసార, వజ్రసూచిక, శుకరహస్య, తేజోబిందు, నాగబిందు, ధ్యానబిందు, బ్రహ్మవిద్య, ఆత్మబోధ, యోగతత్వ, నారద పరివ్రాజక, త్రిశిఖ బ్రహ్మణ, సీత, యోగచూడామణి, నిర్వాణ, మండల, దక్షిణామూర్తి, స్కంద, శరభ, అద్వయతారక, మహానారాయణ, సౌభాగ్యలక్ష్మి, సరస్వతీ రహస్య, ముక్తిక, బహ్వృచ, రామతాపిని, రామరహస్య, ముద్గల, వాసుదేవ, పైంగల, శాండిల్య, మహా, భిక్షుక, శారీరక, యోగశిఖ, సంన్యాస, తురీయాతీత, పరమహంస, పరివ్రాజక, అవ్యక్త, అక్షమాలిక, అన్నపూర్ణ, ఏకాక్షర, అక్షి, అధ్యాత్మ, సూర్య, కుండిక, ఆత్మ, సావిత్రి, పరబ్రహ్మ, పాశుపత, త్రిపురతాపిని, అవధూత, త్రిపుర, దేవి, భావన, కఠ, రుద్రయోగకుండలి, రుద్రహృదయ, రుద్రాక్ష, భస్మదర్శన, గణపతి, తారసౌర, మహావాక్య, సామవేదీయ, పంచబ్రహ్మ, జాబాలి, గోపాలతాపిని, ప్రాణాగ్నిహోత్ర, గారుడ, కృష్ణ, దత్తాత్రేయ, వరాహక, యాజ్ఞవల్క్య, శాక్యాయని, హయగ్రీవ, కలిసంతరణ అనునవి. ఇంకనూ అనేకములున్నవి కాని వినియోగము లేని విందులు విస్తర్లచేటు అన్నట్లు నేడు ఆచరణలో లేనివానిని అందించిన అర్థము చేసుకొనలేరు. ఊరక వర్ణించిన కాలము వృధా. తరించువారలకు ఒక్కటి చాలు. అనుభవించని వారికి ఎన్ని ఉన్నా ఒక్కటే. వేదోపనిషత్తులే సనాతన మతములు. అసలు ఉపనిషత్తుల నుండే భూగోళిక, జ్యోతిష, అర్థశాస్త్రములు, స్కంద, శివ, గరుడ మున్నగు 18 పురాణములను, తాంత్రిక, మాంత్రిక, భక్తి, జ్ఞాన, కర్మయోగములను మహారుషులచే లోకమునకు అందింపబడినవి.
వేదోపనిషత్తులే సనాతన మతములు. ఇందులో ఒక విచిత్రము. ఇతర మతముల వలె మన భారతదేశమున మతస్థాపకులు కనిపించరు. ఆ కనిపించని మతగురువే, స్థాపకుడే జ్ఞానస్వరూపుడగు ఈశ్వరుడు. అతడే మన ప్రవక్త. అతని అనుగ్రహమును పొంది అతని అంశలో ఐక్యమైన మహారుషులే మత ప్రవక్తలు. కాని మానవ నైతిక ధర్మములు క్షీణించుట చేతనే మన భారతదేశమున పెక్కుచోట్ల ఈశ్వరుడు మానవ రూపమున ప్రవక్తగా ఉద్భవించుచున్నాడు. ఈ సత్యజ్ఞానమును మానవుడు ఉపనిషత్తుల ద్వారానే తెలుసుకొన సాధ్యమగును. ఈశావాస్యోపనిషత్. లోకోద్ధారకుడైన పరమాత్మ లోక కళ్యాణము నిమిత్తమై హిరణ్య గర్భుని ద్వారా వేదములను అందించెను. ఆ పరమాత్మ ప్రసాదమైన వేదములను హిరణ్యగర్భుడు తన మానసపుత్రులైన అత్రి, మరీచి మొదలగు 10 మందికి బోధించెను. వారి నుండి శిష్య ప్రశిష్య పారంపర్యముగా వేదములన్నీయూ లోకమున ప్రసిద్ధిగాంచెను. ఇట్లు కాలము గడుచుచు, యుగములు నడుచుచు, జగములు కదులుచూ వచ్చుచుండగా కొన్ని వేదములు మరుగున పడెను. మరికొన్ని కఠినమగుచు, ఇంకనూ కొన్ని వదిలివేయబడుచు, కడకు 4 మాత్రము నేటికి మన అందుబాటుకు మిగిలియున్నవి. ఆ మిగిలిన 4 వేదములను ద్వాపరయుగమునందు వేద విస్తరణకర్తలలో అగ్రగణ్యుడు, మహారుషి అయిన వేదవ్యాసులవారు తన శిష్యులకు బోధించెను. ఈ విధముగా వ్యాసులవారు వేదాధ్యయనము చేయుచుండగా శిష్యులలో ఒకడైన యాజ్ఞవల్క్యుడు గురువుగారి ఆగ్రహమునకు గురి అయ్యెను. ఆ కారణముచే శిష్యుడు తనకు అలవడిన యజుర్వేదమును తిరిగి తన గురువైన వ్యాసులవారికి ఇచ్చుటకై వెళ్ళగ్రక్కి వేదనిధియగు సూర్యభగవానుని శరణువేడెను. అదే సమయమున వేదాభిమానులగు మహారుషులు తిత్తిరీ పక్షి రూపమును ధరించి యాజ్ఞవల్క్యుడు వెళ్ళగక్కిన ఆ వేదములను భుజించి వెళ్ళిరి. అందువలనే ఆ వేదశాఖకు తైత్తరీయమని పేరు వచ్చినది. ఆ తరువాత యాజ్ఞవల్క్యుని భక్తి శ్రద్ధలకు సూర్యభగవానుడు సంతసించి వాజి రూపమున వచ్చి యజుర్గణములను యాజ్ఞవల్క్యునికి బోధించెను. ఆ యజుర్గణములనే యాజ్ఞవల్క్యుడు తన శిష్యులకు బోధించెను. ఈ కారణము చేతనే ఈ శాఖకు వాజసనేయి అని పేరు వచ్చెను. వేదవ్యాస ప్రవర్ధితమగు యజుర్వేద శాఖ కృష్ణ యజుర్వేదమనియు, యాజ్ఞవల్క్య సంవర్ధితమగు యజుశాఖ శుక్ల యజుర్వేదమనియు పిలువబడుచున్నవి. బ్రహ్మాండమంతయు ఈశ్వర స్వరూపము. వీని అందలి మొదటి కొన్ని అధ్యాయములు కర్మకాండ సంబంధమగు మంత్రములతోనూ, చివరి అధ్యాయములు జ్ఞానకాండతోనూ సమన్వయింపబడినవి. ఈశావాస్యము జ్ఞానకాండలో చేరినది. ఈ ఉపనిషత్తునందు మొదటి మంత్రమున ఈశావాస్యమును 2 పదముల చేత ప్రారంభించుటచే ఈ ఉపనిషత్తుకు ఈశావాస్యమను పేరు వచ్చినది. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన బుగ్నీథా మాఘృధ కస్య సిద్ధనం. అశ్వరభావము కల వస్తువులు ఏవేవి కలవో ఈ భూమియందు అవి అన్నియూ స్వస్వరూపమగు భగవంతునిచే ఆచ్ఛాదింపబడి ఉన్నవనియూ, అట్టివానిని త్యాగబుద్ధితో అనుభవించవలెననియూ, పరుల ధనమును ఏమాత్రమూ ఆశించకూడదనియూ, ధనము ఎవ్వరిదీ కాదనియూ పై శ్లోకము తెలుపుచున్నది. అనగా బ్రహ్మాండమంతయు ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడు కాని, అతనిచే శాసించబడని బ్రహ్మాండము కాని వేరువేరని భావించుట కేవలము భ్రాంతి. నీటియందు కనిపించు ప్రతిబింబము ఎట్లు బింబము కంటే భిన్నము కాదో, అటులనే ఈశ్వరుడును అతనిచే శాసింపబడిన బ్రహ్మాండమును వేరు కాదు. నిష్కామకర్మ చిత్తశుద్ధికి హేతువు. మానవునకు భ్రాంతి ఉన్నంతకాలము తనలో ఇమిడియున్న సత్యమైన స్వరూప సందర్శనము నశించి దురాలోచన, దుర్గుణ దుష్కర్మలు విజృంభించును. ఎటులన పరిమళ ద్రవ్యమైన చందనపు చెక్కను నీటిలో నానపెట్టిన కొంతకాలమునకది దుర్గంధముగా మారును. కాని చందనపు చెక్కను నీటి నుండి తీసివేసి సానమీద అరగతీసిన
పూర్వముండు దుర్గంధము నశించి దాని స్వభావమైన సుగంధము జనించును. వేదశాస్త్ర ప్రమాణములను పురస్కరించుకుని ధర్మకర్మల ద్వారా విచారణ సల్పిన దుర్గుణ దురాచారములనబడు దుర్గంధము పోయి స్వచ్ఛమైన స్వరూపమైన ఆత్మ యొక్క సుగంధము పరిమళించును. అప్పుడు కర్తృత్వము భోక్తృత్వము అను ద్వైతభావములు వీడిపోవును. ఇదియే సర్వకర్మ సన్యాసమనబడుచున్నది. అందుకనే ఈ ఉపనిషత్తునందు సర్వకర్మ సన్యాసము మోక్షోపాయమని తెలుపబడుచున్నది. దారపుత్ర ధనేషణ పరిత్యాగరూపమగు సన్యాసమునకు చిత్తశుద్ధి కావలెను. ఆ చిత్తశుద్ధి సిద్ధించుటకు మార్గము ఈ ఉపనిషత్తునందు 2వ మంత్రమున చూపబడినది. అనగా శాస్త్రవిహితమగు అగ్నిహోత్రాది కర్మలు ఆచరించవలెననియూ, మోక్షప్రాప్తికి కర్మాచరణ కంటే వేరు మార్గము లేదనియూ, అట్టి విహిత కర్మలు ఆచరించునంతవరకు మానవునకు ఏ పాపమూ అంటదనియూ తెలుసుకొనవలెను. అనగా నిష్కామకర్మ చిత్తశుద్ధికి హేతువనియూ, కర్మకాండయందు మంచి శిక్షణ పొందిన వాని చిత్తము స్వచ్ఛముగా, అనగా మాలిన్యము లేక మూసలో కరిగించిన బంగారము వలె మాలిన్యము తొలగిపోయి నిర్మలమగును. అట్టి నిర్మల చిత్తమే జ్ఞానము, నివృత్తి మార్గము. అంతేకాక అదియే మోక్షమునకు కూడా కారణము. కర్మాచరణములయందు ఏ కోర్కెయూ లేకుండినా వారిని ఏ దోషములు కూడా అంటవు. ఎటులన మలినమైన ఒండ్రుచేత చేరిన నీటిని చిల్లగింజ ఎట్లు మలినమును విచ్ఛిన్నము చేసి పరిశుభ్రపరుచుటే కాక ఆ చిల్లగింజ కూడా ఆ నీటి అడుగుభాగమునకు పోయి ఎటుల చేరునో, అటులనే కర్మకాండలయందు మంచి శిక్షణ పొందిన వాని చిత్తము స్వచ్ఛమగుటయే కాక ఆ కర్మ ఫలితమును కూడా తనలో అణిగియుండి అతనిని ఏమియూ హింసించక పాపములకు గురి కాకుండా చేయును. ఈ ఉపనిషత్తునందుండిన 18 మంత్రములందును ఈ 2 మంత్రములే మోక్షమును గూర్చిన సూత్రములు. మిగిలిన 16 మంత్రములు ఈ 2 మంత్రములకు వివరణములనే తెలియచేయును. అనగా వాని భాష్యములనవచ్చును. సర్వభూతాత్మలు సమానమే. ఇక ఆత్మ స్వీయమగు స్థితి నుండి చలనము చందనిదై ఉన్నది. అది మనసును మించిన వేగము కలది. ఇందులో విచిత్రము ఒకటి కలదు. ఆత్మ స్థిరముగా ఉండియూ పరుగిడుచుండును, అన్ని అవస్థలను అనుసరించును. అయితే దీనికి వృద్ధి క్షయము పరిణామములు లేవు. ఇది సర్వవ్యాపి అయుండియూ మనోవ్యాపార వ్యవహితములగు ఇంద్రియములకు గోచరించదు. చైతన్య స్వరూపమగు ఆత్మతత్వమున్నప్పుడే సర్వాస్పదము సమస్త కార్యకరణాది విక్రయ జాలమంతయు కలుగుచుండును. అసలు ఈశా అను శబ్దమునకు అర్థమే ఇది అయ్యున్నది. ఇట్టి ఆత్మతత్వము దగ్గర దూరమనున్నది లేక రెండిటి యందు గోచరించును. చలనముగానూ ఉండును, చలనము లేకనూ ఉండును. ఇది జగత్తునకు లోపల వెలుపలా కూడా ఉండును. ఇట్టి నిజతత్వమును తెలుసుకొనువారే జ్ఞానులు. అజ్ఞానులకు ఇది సాధ్యము కాదు. ఎటులన స్మృతిగలవారికి ఏ వస్తువైనను చెంతనే కనిపించును, చెంతనే ఉండును. విస్మృతి గలవారు ఒంటిపై నగలున్నను అవి లేనట్లే తలిచి దూరమున వెతుక ప్రయత్నింతురు. అటులనే అజ్ఞానికి అన్ని సత్యములు అందుబాటులో ఉన్నను విస్మృతి వలన అట్టి సత్యాత్మ అతీతమైన స్థానమందున్నదని తలంచుచున్నాడు. జ్ఞాని అటుల కాక స్మృతి కలిగి ఉండుటచే సర్వభూతములందు తన ఆత్మను, తన ఆత్మయందు సర్వభూతములను చూడగలుగుచున్నాడు. సర్వభూతాత్మలు సమానమని తలంచుచు తరించుచున్నాడు. ఇట్టి మహాసత్యమును చూపునదే ఈశావాస్యోపనిషత్. అట్టి పవిత్ర సత్యాన్ని తెలుసుకొన్నవాడే జ్ఞాని. అట్టివానికి దర్శనమగును, శోకమోహములు కలుగవు. అట్టి సాక్షాత్కారమును పొందినవాడు సమస్త భూతములు స్వస్వరూపముగానే గ్రహించును. అతడు ఇతరులపై విముఖత చూపలేడు. అతనిని ధర్మాధర్మములు కాని
శరీర నాడులు కాని బంధించవు. స్వయం ప్రకాశకుడగుటచే ఈ జీవరూపము అతని వాస్తవిక రూపము కాదనియూ, అంతియేకాక స్థూల సూక్ష్మ రూపములు కూడాను అతనివి కావనియూ గ్రహించును. జ్ఞాననిష్టకు కర్మనిష్టకు సముచ్చయం కుదరదు. అందువలననే ఈశావాస్యమను ప్రథమ మంత్రము సర్వైషణా పరిత్యాగమే లక్షణముగా గల జ్ఞాననిష్టను తెలిపినది. ఇది మొదటి వేదార్థము. కాని జీవితమునందు కోర్కె గలవారికి ఈ నిష్ట సంభవించదు. అట్టివారికి రెండవ శ్లోకమునందు కర్మనిష్ట విధించబడినది. ఇది రెండవ వేదార్థము. ఈ జ్ఞాననిష్ట కర్మనిష్ట విభాగమునకు మిగిలిన ఉపనిషత్తులు ప్రోద్బలమునిచ్చుచున్నవి. కామ అజ్ఞానములు రెండునూ కర్మనిష్టలు. ఈ లోకము ఆత్మ కాదనియూ, అనగా సత్యము కాదనియూ, సత్యము కాని లోకముతో సంబంధముంచుకున్న ప్రయోజనమేమనియూ తలంచి కర్మనిష్టకు సంబంధమైన సంసారమునందు వైరాగ్యము చూపువారు జ్ఞాననిష్ఠులు. వైరాగ్యము జ్ఞాననిష్టకు సింహద్వారము వంటిది. ఈ ఉపనిషత్తులో 3వ మంత్రము మొదలు 8వ మంత్రము వరకు అవిద్యా నిందాపూర్వకముగా ఆత్మ యొక్క యథార్థ స్వరూపము తెలుపబడినది. హిరణ్య గర్భోపాసన ద్వారా క్రమముక్తి లభించును. ఈ విధముగా ఈశావాస్యోపనిషత్తులో సర్వసన్యాసపూర్వకమగు జ్ఞాననిష్ట మొదటి మంత్రమునందును, రాగద్వేష సహితుడగు వానికి కర్మాచరణము ద్వితీయ మంత్రమునందును తెలుపబడినది. 4-5 మంత్రములందు ఆత్మతత్వ విచారమును, తదుపరి ఆత్మజ్ఞాన ఫల వివరములను, సర్వకర్మ సన్యాసమునకు అశక్తులైన జ్ఞానహిత విహిత కర్మాచరణ ప్రవీణులగు వారికి కర్మోపాసనా సముచ్చయపూర్వకమగు క్రమముక్తి మార్గమును 9వ మంత్రమున తెలుపుచు, ఎవరు విద్యకు విరుద్ధమగు కర్మనాచరించెదరో వారు దృశ్యాత్మకమగు అజ్ఞానమున ప్రవేశించెదరనియూ, ఎవరు కేవలము దేవతాస్వరూప జ్ఞానమందు మాత్రము ఆసక్త చిత్తులగుదురో వారు అజ్ఞానము కంటెను హీనతరమగు అంధకారమున పడుదురనియూ కూడా తెలుపబడినది. విద్యకు అనగా జ్ఞానమునకు దేవలోకము ప్రత్యేక ఫలముగా చెప్పబడినది కనుక ఆత్మసాక్షాత్కార నిమిత్తమగు జీవన్ముక్తికి అజ్ఞానము ఆత్మజ్ఞానము కానేరదు. కర్మనిష్టకు పితృలోకము ఫలముగా చెప్పబడినది. హేతుభూతమగు జ్ఞానమునకును తదితరములకును సముచ్చయము కుదరదు. అవిరుద్ధములగు దేవతా జ్ఞాన కర్మనిష్టల సముచ్చయము ప్రకృతమని అర్థము. జ్ఞానమునకును కర్మనిష్టకును ప్రత్యేక ఫలితములు తెలుపబడినవి. శాస్త్ర విరుద్ధమైనది ఏదియును అనుష్ఠేయము కానేరదు. అవిద్యా శబ్దమునకు కర్మాచారణమర్థము. కర్మచే ఈ విధముగా చిత్తశుద్ధి కలిగిన తరువాత దేవతా జ్ఞాన సాధనమగు ఉపాసనముచే చిత్తైకాగ్రత సిద్ధించుచున్నది. ఇట్టి ఉపాసనము హిరణ్య గర్భోపాసనమై అంచమునకు పూర్వము పరిపక్వమైనచో జీవన్ముక్తికి హేతువగును. ఆ లోకమున బ్రహ్మోపదేశముచే ముక్తి సంప్రాప్తమగును. ఎవరు దేవతా జ్ఞానమును కర్మను సముచ్చయము చేసి తెలుసుకొనునో అతడు కర్మానుష్ఠానముచే మృత్యువును దాటి దేవతాజ్ఞానము చేత దైవత్వమును పొందును. కఠోపనిషత్. ఈ ఉపనిషత్తున యమునిచే బ్రహ్మతత్వోపదేశము నొంది కృతార్థతను గాంచిన నచికేతుని చరిత్రము పేర్కొనబడినది. ఇంతియేకాక ఈ ఆఖ్యాయిక తైత్తరీయ బ్రాహ్మణమునను మహాభారతమున అనుశాసన పర్వము 106వ అధ్యాయమున కూడా తెలుపబడినది. ఇది విషయ విమర్శనమునకు భావకల్పనా గాంభీర్యములకును ప్రసిద్ధికెక్కినది. దీని అందలి అనేక మంత్రముల రూపములు భగవద్గీత యందు కనిపించుచున్నవి. కృష్ణ యజుర్వేదీయ చరక శాఖాంతర్గతమగు కఠశాఖా బ్రాహ్మణమునకు చెందియుండుట చేత
ఈ ఉపనిషత్తుకు కఠోపనిషత్ అని కూడా పేరు వచ్చినది. ఆత్మజ్ఞానోపదేశానికి అర్హత సంపాదించాలి. వాజస్రవసుడను నామమున బరుగు గౌతముడను కర్మశ్రేష్ఠుడు సర్వస్వదాన ప్రయుక్తమగు క్రతువునొకదానిని ప్రారంభించెను. అతనికి నచికేతుడను ఒక సుగుణశాలి అయిన కుమారుడుండెను. ఈ మహాక్రతువునందు తన తండ్రి అయిన గౌతముడు నీరు త్రాగుటకు కాని, గడ్డి మేయుటకు కాని, పాలిచ్చుటకు కాని శక్తిలేని గోవును ఋత్విక్కులకు దానముగా ఇయ్య సంకల్పించినప్పుడు తండ్రికి కలుగనున్న నరక దుఃఖమునకు ప్రతీకారముగా తనను ఆ ఋత్విక్కులలో ఎవరికైనా దానమిమ్మని నచికేతుడు తండ్రిని అనేక పర్యాయములు నిర్బంధము చేసెను. తండ్రి కుపితుడై నిన్ను మృత్యుదేవతకు దానమిచ్చెదనని అనెను. అప్పటి నుండి తండ్రి మాటకు అసత్యత్వము రానివ్వకూడదని నిశ్చయించుకుని జనన మరణములకు లోనై జీవితలోకమునందు ఆడిన మాటలు తప్పరాదని పితృవాక్ పరిపాలనము చేయవలెనని దీక్షపూని తండ్రిని ఒప్పించి నచికేతుడు యముని సందర్శనమునకు పోయి యముడు కనిపించు వరకు 3 రాత్రులు వేచియుండెను. తరువాత తన దర్శనమునకై వేచియుండెన నచికేతుని వృత్తాంతము యముడు విచారించి, నీవు నిరాహారివై 3 రాత్రులు నా ఇంట కాచితివి కనుక నీవీ 3 రాత్రులకును 3 వరములు కోరుకొమ్ము అనెను. అప్పుడు నచికేతుడు సమ్మతించి నీ ఆజ్ఞను గైకొని నేను స్వగృహమునకు చేరినప్పుడు నా తండ్రికి నా యందు ఆగ్రహము పోయి శాంత మనస్కుడై నన్ను గుర్తించున్నట్లు చేయుము అని మొదటి కోరిక అడిగెను. తరువాత స్వర్గమున ఆకలి దప్పులు కాని, మృత్యుభయము కాని, కష్టదుఃఖములు కాని లేవు కదా, దానిని గురించి నాకు ఉపదేశించుమని 2వ కోరిక కోరెను. అప్పుడు యముడు ఈ రెండింటినీ ఎంతో ప్రేమతో నచికేతునకు ప్రసాదించెను. అగ్నిచయన విజ్ఞానమంతయు బోధించెను. యముడు ఉపదేశించిన రీతిగా నచికేతుడు సంపూర్ణముగా గ్రహించి తాను తెలుసుకొనిన దానిని సునిశ్చయము చేసుకొనుటకై యమునికి తిరిగి ఒప్పగించెను. అప్పుడు నచికేతుని బుద్ధి సూక్ష్మతకు యముడు సంతసించి అగ్నిచయనము ఇక మీదట నచికేత చయనమని అతని పేరుతో ప్రసిద్ధి కాంచున్నట్లు మరి ఒక వరమునిచ్చెను. అంతేకాక చిత్రమైన శబ్దమునిచ్చునట్టి రత్నమాలనొకదానిని యముడు నచికేతునకు ప్రసాదించెను. తరువాత నచికేతుడు 3వ వరము కోరుటకై, స్వామి, మనుజుడు మరణశీలుడు, దేహేంద్రియములకు భిన్నముగా ఆత్మయనున్నది ఒకటి కలదని కొందరు అందురు, అట్టిదేదియూ లేదని మరికొందరు చెప్పుదురు. నీచే శాసించబడియుండు నేనీ విషయమును తెలుసుకొన సంతసించుచున్నాను, కాన ఇదియే నా 3వ కోరిక అని పలికెను. అతని అర్హతను నిశ్చయించకయే ఆత్మోపదేశము చేయుటకు ఇష్టములేక నచికేతుని యోగ్యతను పరీక్షించుటకై యముడు అనేక రీతుల బోధించెను. ఆత్మధర్మము బహు సూక్ష్మ విషయమనియు, ప్రాకృత జనులకు సువిజ్ఞేయము కాదనియు, వేరే వరమేదైనా కోరుకొమ్మనియు, ఈ ఆత్మ సంబంధమైన వరమును కోరక తనను వదులుమనియు యముడు చెప్పెను. అప్పుడు నచికేతుడు, స్వామి, ప్రాకృత జనులకు సువిజ్ఞేయము కాదని మీరే చెప్పుతున్నారు, ఇక పండితులకు మాత్రము సాధ్యమగునా? ఈ సూక్ష్మ విషయమును ఉపదేశించుటకు మీకంటే వేరే సమర్థులు లేరు. మరే వరము నాకక్కర్లేదు. అవి అనిత్య ఫలమునిచ్చునవే. నాకీ వరమును ప్రసాదించుము అని కోరెను. జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయ భేదములను తొలగించుటయే లక్ష్యం. ఈ పట్టుదలను, ఈ శ్రద్ధను యముడు గ్రహించి ఆత్మజ్ఞానమునకు నచికేతుడు అర్హుడని నిశ్చయించి, నాయనా, శ్రేయస్సు అనియు ప్రేయస్సు అనియు 2 పురుషార్థములు. అవి రెండునూ పురుషుని బంధించునవియే. శ్రేయోమార్గమును అవలంబించువాడు శుభమును పొందును, ప్రేయోమార్గమును అవలంబించువాడు పరమ పురుషార్థము నుంచి విదూరుడగును. ఈ రెండునూ విభిన్నములు, రెండునూ పురుషాధీనములే. ఒకటి వివేకముచే లభించును,
మరొకటి అవివేకముచే లభించును. విరుద్ధములగుట చేత అవి ఒకదానినొకటి త్రోసివేయును. ఒకటి మోక్షకారణము, రెండవది సంసారహేతువు. ప్రేయోమార్గము అవిద్యా కల్పితమనియు, శ్రేయోమార్గము విద్యాకల్పితమనియు, అయితే శ్రేయస్సును కోరువారు చాలా అరుదనియు యముడు చెప్పెను. ఆత్మ వికల్పరహితమగు అఖండ రసఘన స్వరూపము కనుక అతను అస్తి నాస్తి, కర్త అకర్త మొదలగు వికల్పములకు ఆస్పాదుడు కాడు. అతను జ్ఞేయ వస్తువు కాడు. కనుక అతనిని గూర్చి జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదము లేదు. ఇదియే ఆత్మజ్ఞానము యొక్క పరాకాష్ఠ. ఉపదేశకుడే బ్రహ్మము, శ్రోతయే బ్రహ్మమని తెలియుచున్నది. ఈ విధముగా జ్ఞానము సర్వ సంసార నివారకమగుటచే జన్మరాహిత్యము నిశ్చితమగుచున్నది. శృతిసమ్మతము కాని కేవలము తర్కమునకు ఈ పరమరహస్యము అందదనియు సాధ్యము కాదనియు ఈ ఉపనిషత్ తెలుపుచున్నది. ఓంకారోపాసన పరా అపరాబ్రహ్మ సాధకము. ఆత్మదర్శనము కష్టసాధ్యము. మనస్సును విషయముల నుండి మరల్చి ఆత్మయందు లగ్నము చేయుటచే అది లభించును. ధీరుడగువాడు ఇట్టి ఆత్మను తెలుసుకొని శోకమును వదులును. ఇంతియే కాక వేదాంతములన్నీయూ పరమాత్మను చేరుటకే. ఏ ధ్వని ఏ కంఠమున ఉద్ఘోషించుచున్నను ఆ పరమార్థ వస్తువు ఓం అను శబ్దముచే చెప్పబడినదే. ఓంకారము పరా అపరా బ్రహ్మలు రెంటికిని ప్రతీకమగుటచే అవి రెండూ ఓంకార ఉపాసనచే లభ్యమగుచున్నవి. హిరణ్యగర్భ ప్రాప్తికి కూడాను ఓంకారమే సాధనమగుచున్నది. ఇది శుద్ధ సత్వ ప్రధానమగు మాయచే పరిచ్ఛిన్నమగుచున్నదనియూ, ఓంకారము పరాపర బ్రహ్మ ప్రతీకమనియూ ఈ ఉపనిషత్ తెలుపుచున్నది. ఇంతియే కాక ఆత్మకు పరిణామము లేదు. ఆత్మ ఉపాధి ధర్మములచే సంస్పృష్టము కాదు. ఆత్మ ఉపాధి ధర్మములు కలిగినట్లుగా కనిపించుచున్నది, కాని అది కల్పన. సూర్య ప్రతిబింబము ఉపాధిభూతమగు జలము యొక్క సంచలనముచే సంకుచితమగునట్ల కనిపించినను, సూర్యబింబము ఉపాధి ధర్మములచే ససంస్పృష్టమై వాని అన్నిటికినీ కడుదూరముగా నుండి వానికి సాక్షిమాత్రముగా ఎట్లు భాషించునో అటులనే ఆత్మ సాక్షిమాత్రముగా భాషించుచున్నది. విద్యా అవిద్యా ఫలములకు జీవుడే భోక్త. బుద్ధియే ప్రవృత్తి నివృత్తులకు కారణము. కాన ఆత్మదర్శనము సర్వేంద్రియోపసంహారముచే లభించును. వాగాది ఇంద్రియములను అనాత్మభావముచే అసత్యములని త్రోసివేసి వాటిని మనస్సునందు ఉపసంహరించవలెను. అటులనే మనస్సును బుద్ధియందును, బుద్ధిని హిరణ్యగర్భునియందును, హిరణ్యగర్భుని బుద్ధిని సర్వ ప్రత్యక్ష సాక్షియగు ముఖ్యాత్మయందును ఉపసంహరించవలయును. సమస్త ప్రపంచమును నిర్వికల్ప సమాధియందు స్వస్వరూపమగు పరమాత్మయందు నిలుపవలెనని దీని తాత్పర్యము. ఆత్మ నాశరహితం, అనంతం. సర్వ ప్రపంచము మిథ్యాజ్ఞాన విజృంభితం, నామరూప కర్మాశ్రయం. ఎటులన ఎండమావులలో నీటి భ్రమయు, తాటియందు సర్పభ్రమయు యథార్థ స్వరూప జ్ఞానముచే ఎట్లు తొలగిపోవుచున్నవో అటులనే ఆత్మదర్శనము అనాదియగు అవిద్యయందు గాఢ నిద్ర చెందిన వారిని నిద్రలేపి ఆత్మజ్ఞానాభిముఖులుగా చేయుచున్నది. ఇందులోని 14వ మంత్రము సారాంశమేమనగా, ఆత్మ శబ్దస్పర్శ రూపరసగంధరహితమై నాశరహితమై అనంతమయ్యున్నది. ఇంద్రియములు బాహ్యవృత్తములు. ఆత్మ సర్వ వ్యవహార సాధనము. అజ్ఞానజన్యమగు నానాత్వ బుద్ధి నశించవలెను. ఉపాధి భేదములచే
విభిన్నులుగా కనిపించుచున్నారు కాని నేను వేరు బ్రహ్మము వేరు అనువారు జనన మరణ పరంపరలకు లోనగుదురు. బ్రహ్మము యొక్క అస్తిత్వమున సందేహము కలిగిన నచికేతుడు కోరగా యముడు ఇంతవరకు తెలిపెను. భిన్న భావన వలన అధపతనమే. అంగుష్టమాత్రుడగు ఈ పురుషుడు ధూమముచే కప్పబడిన జ్యోతిస్సును పోలియున్నాడు. కాని ఆ పురుషుడు కాలత్రయమునందు ఉన్నవాడు. అతడు నిత్యుడు. ఎటులన ఎత్తైన పర్వతములపై కురిసిన వర్షము పల్లపు ప్రదేశమునకు నానాముఖములా ప్రవహించి ఎట్లు విభిన్న ప్రవాహములుగా చెదిరి నశించునో అటులనే వివిధ ధర్మములను తనకంటే భిన్నముగా భావించునతడు తన ఉచ్చైర్గతి నుండి ప్రచ్యుతి చెంది వివిధ మార్గముల అధపతితుడై నశించుచున్నాడు. ఆత్మకంటే అధికుడు కాని సమానుడు కాని మరొకడు లేడని ఈ ఉపనిషత్తు ఘోషించినది. వృక్షము యొక్క వేరు భూమిలో చేరి పైకి కనిపించకపోయినను కార్యరూపకమగు ఫలపుష్పాదులచే అది నిశ్చయింపబడుచున్నది. పై ఆవరణము తీసిన వెంటనే అది ప్రత్యక్షముగా కనిపించును. అటులనే సర్వజనితమగు సంసార వృక్షము వలన దాని మూలమగు బ్రహ్మమును నిర్ధారణ చేయుటకుగాను యముడు ఈ బోధ చేసెను. ఆత్మనెరింగినవాడు బ్రహ్మమును పొందును. సంసార వృక్షము ఇంద్రజాలము వంటిది. పైకి మాత్రము కనిపించుచున్నదే కాని అది యథార్థము కాదు. దర్పణమునందు ప్రతిబింబము స్పష్టముగా కనిపించున్నట్లా నిర్మల బుద్ధి గలవాడు ఈ జన్మమునందే ఆత్మదర్శనమును పొందగలడు. బ్రహ్మము జ్ఞానికి జ్ఞేయమగుచున్నది, ఉపాసకునికి ఉపాస్యమగుచున్నది. బ్రహ్మ సాక్షాత్కారము చేసుకుని జ్ఞాని ముక్తుడగుచున్నాడు. ఉపాసకుడు మరణానంతరము బ్రహ్మలోకమునకు ఎగుచున్నాడు. అక్కడ జ్ఞానోపలబ్ధిచే హిరణ్యగర్భునితో కూడా కల్పాంతమున ముక్తి పొందుచున్నాడు. ఈ రీతిగా యముడు ఉపదేశించిన ఈ బ్రహ్మ విద్యను యోగ విధిని కూడా సంపూర్ణముగా గ్రహించి నచికేతుడు మృత్యువు నుండి తొలగినవాడై బ్రహ్మమును పొందెను. పై రీతిగా ఆత్మనెరింగిన ప్రతివాడును బ్రహ్మమును పొందును. కేవలము కనుగొనుటకైనను ప్రయత్నించినవాడు ఉత్తమ మనుజుడగును, పాపరహితుడగును. ఉపనిషత్ ఆత్మతత్వమును, ప్రణవస్వరూపమును, బ్రహ్మ విద్యను అనేక విధముల బోధించినది. అందులోని సారాంశములను మాత్రమే నేను తెలుప సంకల్పించితిని. సూక్ష్మబుద్ధి కలవారలకు, ముముక్షువులు కాగోరువారలకు ఇందులో ఒక్క మంత్రము చాలు, తరింపచేయును. మొద్దు బుద్ధిగల మనుజునికి, సంసారాపేక్ష గలవానికి ఎన్ని చెప్పిననూ ఒక్కటిగానే ఉండును. సముద్రము వంటి ఆత్మరుచిని తెలుసుకొనుటకు సముద్రమంతటినీ త్రాగనవసరం లేదు. అందులోని ఒక్క బిందువును నాలికపై వేసుకొన్న చాలును. అటులనే ఈ ఉపనిషత్తును తెలుసుకొనగోరువారు అన్ని మంత్రములను ఆశ్రయించ అవసరము లేదు. ఒక్క మంత్రమునందలి సారమును తెలుసుకొనినా తప్పక ధన్యులు కాగలరు. ముండకోపనిషత్. నేత్రశ్రోత్రములచే ఎల్లప్పుడూ మంగళప్రదమగు కార్యములు చూచునట్లును, మంగళనాదము వినునట్లును, సర్వేషుని అనవరతము చింతన చేయుచు ఆయుష్కాలమును గడుపునట్లును శాంతి పఠనముతో ఈ ఉపనిషత్ బోధించుచున్నది. ఇందులో ఉపదేశించిన విద్య కార్యబ్రహ్మయగు హిరణ్య గర్భునిచే మొదట చెప్పబడుటచే కాని, బ్రహ్మమును గురించి చెప్పబడుటచే కాని బ్రహ్మ విద్య అని పిలువబడుచున్నది. పూర్తి క్షురకర్మ చేయబడిన శిరస్సునందు అగ్నిని బంధించుటయే ముఖ్య లక్షణముగా గల శిరోవ్రతమును ఆశ్రయించిన వారు మాత్రము ఇచట బ్రహ్మ విద్యకు అర్హులగుటచే ఈ ఉపనిషత్తుకు ముండకమని పేరు కలిగినది. గుణసంపత్తిచే ఈ ఉపనిషత్ సర్వ ఉపనిషత్లకు భూషణముగా ఉండుటచే కూడను దీనికి ముండకమని పేరు సమన్వయింపబడినది. ఇది
అథర్వణ వేదములోనిది. సర్వజీవులకు జన్మస్థానం బ్రహ్మమే. సంప్రదాయ సిద్ధమై పరంపరగా వచ్చిన ఈ బ్రహ్మ విద్య నిర్గుణ బ్రహ్మమును బోధించు పరవిద్యయనియు, ధర్మాధర్మ ఫల సాధనమగు సగుణ బ్రహ్మమును బోధించు అపర విద్యయనియు ఇందులో 2 భాగములున్నవి. ఇవి రెండును శౌనకుడు అంగిరసునకు ఉపదేశించెను. వేదములతోనూ వేదాంగములతోనూ కలిసిన దానిని అపరవిద్య అందరు. ఉపనిషత్ మొదలగు శబ్దరాశి అంతయు అపరవిద్య అనబడును. కాని అవి అపరవిద్యలైనప్పటికీ దాని బోధచే బ్రహ్మమును బోధింపచేయు విజ్ఞానము పరవిద్య అగుచున్నది. సాలెపురుగు నుండి వచ్చు దారమునకు సాలెపురుగు ఎట్లు ఉపాదాన కారణమగుచున్నదో అటులనే జగత్తుకు బ్రహ్మము హేతువగుచున్నది. అపరవిద్య అయిన సంసారమునకు క్రియాకర్త, సాధనము జ్ఞానము కలుగకుండనంతవరకు అవియుండును. అపరవిద్యయగు కర్మనాచరించిన వారు స్వర్గమును పొందుదురు. మరికొందరు కర్మచే లభించు స్వర్గాదులు అనిత్యమని గుర్తిరిగి దానిపై విరాగమును పొంది బ్రహ్మనిష్టలగు పెద్దల చెంత చేరి ముక్తిహేతువగు బ్రహ్మవిద్యను తెలుసుకొందురు. సర్వజీవులు బ్రహ్మము కంటే వేరు కాదు. సర్వజీవులకు జన్మస్థానము బ్రహ్మమే. ఎటులన ప్రజ్వలించుచున్న మంట నుండి అనేక కణములు అనగా నిప్పురవ్వలు ఎట్లు పుట్టుచున్నవో, శరీరము నుండి రోమములు ఎట్లు పుట్టి దానికంటే విలక్షణముగా ఎట్లు కనపడుచున్నవో అటులనే బ్రహ్మమునందే జీవులు పుట్టుచూ దానికి విలక్షణముగా కనపడుచున్నవి. కాని బ్రహ్మము కంటే వేరు కావు. పరబ్రహ్మ ఆజ్ఞ ప్రకారమే సూర్యచంద్రాదులు పంచభూతములు సర్వ వ్యాపారములను నిర్వహించుచున్నారు. అదియే సర్వకర్మ ఫలప్రదాత. వశీకృత చిత్తునకు ఆత్మజ్ఞానం సాధ్యం. జీవేశ్వరులను 2 పక్షులు శరీరమను ఒక వృక్షంనే ఆశ్రయించి ఉన్నవి. జీవుడు కర్మఫలములను అనుభవించును. ఈశ్వరుడు దూరము నుండి చూచుచూ సాక్షీభూతుడగును. జీవుడు శరీర ధర్మములలో ఐక్యమై దుఃఖమును అనుభవించుచున్నాడు. ఏనాడు తానే ఈశ్వరుడని తెలుసుకొనునో అప్పుడు శోక విముక్తిని పొందుచున్నాడు. ఈశ్వర జ్ఞానేచ్ఛచే వశీకృత చిత్తుడైన వానికి విషయేచ్ఛ నశించి ఆత్మజ్ఞానము కుదురును. అట్టి పవిత్ర బ్రహ్మ విద్యోపదేశమే ఈ ముండకోపనిషత్తు యొక్క ఉద్దేశమని చివరి మంత్రమునందు తెలుపబడినది. ముండమన శిరస్సు. ఉపనిషత్ శిరోభూషణమగుటం చేసి ఇద్దానికి ఈ నామము కలిగినట్లు తెలుసుకొనవచ్చును. అగ్నిని శిరస్సునందు ధరించుటయే ముఖ్య లక్షణముగా యథావిధిగా ఆచరించిన వారికే బ్రహ్మవిద్య బోధ కాగలదని కూడా దీని భావము. ఈ ఉపనిషత్తులో మంత్ర విచారణము కొరకు బ్రహ్మసూత్రముల యందలి 2 అధికరణములు వినియోగింపబడినవి. ఈ ఉపనిషత్తులో 2 ఖండములుగా 3 ముండకములు గలవు. ప్రథమ ముండకము ప్రథమ ఖండమున పరాపర విద్యలును, 2వ ఖండమున పరబ్రహ్మ ప్రాప్తి హేతువగు కర్మమును, కర్మ ప్రతిపాదకమగు శబ్దము సామాన్యముగా మంత్రములలో చెప్పబడినవి. ఇవియే కర్మకాండమునందెక్కువ వినపడుచున్నవి. ఉపనిషత్ మంత్రములన్నీయు బ్రహ్మ విద్యా ప్రతిపాదములగుట చేసి పవిత్ర సూచకములగుచున్నవి. సృష్టికి పరమాత్మయే ఉపాదాన నిమిత్త కారణం. పైన చెప్పినట్లు సాలెపురుగు ఇతర వస్తువుల సహాయము లేకయే తనలో నుండియే దారమును పుట్టించుకొనుచున్నది, తిరిగి దానిని ఉపసంహరించుచున్నది. ఇటులనే పరమాత్మ నుండి ఇతర వస్తువుల సహాయము లేకయే ప్రపంచము సృజింపబడుచున్నది. ఏ వస్తుతత్వము నుండి మరియొక తత్వము కలుగుచున్నదో అదియే దాని ఉపాదాన కారణమగుచున్నది. అంటే దారము నుండి గుడ్డ, మట్టి నుండి కుండ, బంగారము నుండి నగా ఎట్లు ఏర్పడుచున్నవో అటుల. అందువలన మట్టి, బంగారు, దారము,
కుండకు నగకు గుడ్డకు ఉపాదాన కారణమగుచున్నవి. అటులనే బ్రహ్మ పదార్థము నుండి ప్రకృతి పుట్టినది. బ్రహ్మము జగత్తునకు నిమిత్త కారణము కూడా అగుచున్నది. అమేయమగు ఈ జగత్తును సృష్టించినవాడు సర్వజ్ఞుడు కావలెను. అట్టి సర్వజ్ఞతత్వము ఒక్క పరమాత్మకు తప్ప మరి ఒకరికి ఎవ్వరికీ సాధ్యము కాదు. బ్రహ్మజ్ఞానము పరవిద్య యొక్క ముఖ్య లక్షణము. స్వర్గమే దాని ఫలము. స్వర్గము కోరువారికి కర్మాచరణే ముఖ్య మార్గము. సమస్త కర్మలకు అగ్నిహోత్రము ముఖ్యము. కర్మాచరణ వలన చిత్తశుద్ధి కలుగుచున్నది. ఇది పరవిద్యకు అత్యంత ఆవశ్యకమగు పూర్వాంగము. ప్రకాశించుచున్న ఆహుతులు ఆ యజమానిని పిలుచుచున్నట్లుండును. అగ్నిహోత్ర కర్మలను జ్ఞానసమేతముగా చేయువాని ఆహుతులు సూర్యకిరణములు గ్రహించుచున్నవి. ఇంద్రుడు నివసించు స్వర్గమునకు అతనిని తీసుకుని పోవుచున్నవి. అగ్నిహోత్రము, సత్యము, తపస్సు, వేదాధ్యయనము, అతిథి పూజనము మొదలగు శ్రౌతకర్మలు ఇష్టములనబడును. దేవాలయ సత్రములు, చావిడులు, తటాకములు, దారిపక్కన వృక్షములు నాటుట ఇట్టి స్మార్త కర్మలు పూర్తములనబడును. ఇవి కర్మఫలములని చూపబడినవి. సంసారమంతయు కర్మ నిబిద్ధమగుటచే సహజము కాదు, అది కృతకము. దాని ఫలము కూడా కర్మజన్యమగుటచే కృతకము, అనిత్యమగుచున్నది. ఓంకారము ధనస్సు, జీవుడు బాణం, బ్రహ్మ లక్ష్యం. సృష్టియంతయు నామరూపాత్మకము, అనృతము, వాక్కులచే వర్ణింపబడుచున్న వికారస్వరూపము. పరమపురుషుడే సర్వసృష్టికారకుడు. అతడే నిత్య సత్య నిర్మల రూపుడు. సర్వకర్మలు ఫలములు కూడను విరాట్ పురుషుని వలననే కలిగినవి, కలుగుచున్నవి. అయితే అతడు అదృశ్యుడు, అగ్రాహ్యుడు. నేను బ్రహ్మమే అని శృతి చెప్పుచున్నది. రథచక్ర నాభియందు ఆకులవలే అద్దానియందు సమస్త ప్రపంచము నిబద్ధమయ్యున్నది. ఈ పరమార్థ వస్తువు కంటే వ్యతిరిక్తమైన వస్తువనేది ఏదియూ లేదు. ఇట్టి పదార్థమును పొందుటకు మనస్సు ముఖ్యమని కూడా తెలిపినది. బ్రహ్మమను లక్ష్యమును మనస్సను బాణము చేకొట్టవలెను. ఉపాసనాలభ్యమగు చిత్తైకాగ్రముచే పదును పెట్టబడిన అంతఃకరణ బాణము ఉపనిషద్ధనస్సునందు ఎక్కుపెట్టి అక్షరస్వరూపమగు పరబ్రహ్మమగు లక్ష్యమునందు గురిపెట్టి లాగి వదలవలెను. అనగా ఓంకారము ధనస్సు, జీవుడు బాణము, బ్రహ్మము లక్ష్యము, పరబ్రహ్మము అంతఃకరణమునందు ప్రతిబింబితమై దానిని ఉద్దీపింపచేయుచున్నది. అట్టి అంతఃకరణమును బాహ్యములగు స్వవిషయముల నుండి మరల్చి వైరాగ్యముచే చిత్తకాలుష్యమును పోగొట్టుకునవలెను. ఇట్టి నిర్మలమగు చిత్తమునందు ఓంకార ఉపాసనచే ఏకాగ్రతను సమకూర్చవలెను. బండి చక్రపు కుండ నుండి వెలువడు ఆకులవలే హృదయము నుండి అనేక నాడులు బయలుదేరి దేహమంతయు వ్యాపించియున్నవి. హృదయాంతర్భాగమునందు జీవుడు అనేక ప్రకారముల మారుచున్న వానివలే కనిపించును. జీవుని కంటే వేరుకాని ఆత్మను ఓంకారమును ఆలంబనగా గ్రహించి ధ్యానము చేయవలెను. అప్పుడు అజ్ఞానపు గట్టు కనిపించును. అవిద్యా నాశనమే మోక్షం. ప్రపంచమంతయు పరమేశ్వరుని మహిమాసూచకము. హృదయాకాశము పరమేశ్వరోపలబ్ధస్థానము. పరబ్రహ్మము ప్రాణులకు ప్రాణము. అట్టి పరమాత్మ రూపము లేనివాడగుటచే నేత్రములచే చూడశక్యము కాదు. నామము లేనివాడగుటచే వాక్కుతో చెప్పనలవి కాదు. ఇక ఇతర ఇంద్రియములచే గ్రహింపశక్యము కాదు. తపస్సు చేత కాని వైదికమగు అగ్నిహోత్రాది కర్మలచే కాని అది లభ్యము కాదు. రాగాది దోషములు తొలగి బుద్ధి నిర్మలము ప్రసన్నము అయినప్పుడు బ్రహ్మజ్ఞానము లభించును. జ్ఞానము చేతనే సాక్షాత్కారము ప్రాప్తించును. జ్ఞానముచే చిత్తైకాగ్రత, అందుచే జ్ఞానము. చిత్తము నిర్మలమైనప్పుడు శరీరమునందే ఆత్మ తెలియబడగలదు. ఏ శరీరమునందు పంచప్రాణములు రూపమున ప్రవేశించినవో
అట్టి శరీరమునందే విశుద్ధ జ్ఞాన సంపన్నమగు చిత్తము చేత సూక్ష్మతమమగు ఆత్మ తెలియబడుచున్నది. క్షీరమునందు వెన్న, కట్టెలయందు అగ్నివలే ఇంద్రియములతో కూడిన ఆత్మయున్నది. ఈ చిత్తము క్లేశాది కలుషితమయ్యున్నది. అది విశుద్ధమైనప్పుడు హృదయమున పరమాత్మ ప్రత్యేగాత్మగా ప్రకాశించును. ఇట్టి ఆత్మజ్ఞానము తెలుసుకున్నవాడే పూజ్యుడు. బ్రహ్మజ్ఞాని బ్రహ్మమే, అవిద్యానాశమే మోక్షము.